ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంను ఐటీ హబ్గా తీర్చిదిద్దే పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2000 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విమానయాన కేంద్రంగా మారనుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు వీలుగా భూ కేటాయింపులు, పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు వివరించారు. రాష్ట్రంలో 79,900 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా ఇంధన, ఐటీ రంగాల్లో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0, విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయలతో 2,000 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రహదారులు, భవనాల శాఖపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన కొత్త రోడ్ల నిర్మాణం జాతీయ రహదారుల తరహాలో నిర్దేశిత ప్రమాణాలతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, నాయకులకు ముఖ్యమంత్రి గత సాయంకాలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా చేపట్టామని తెలిపారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విమానయాన కేంద్రంగా మారనుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏవియేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల రాకతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. దేశంలో అత్యుత్తమ నగల తయారీ కేంద్రాన్ని మంగళగిరిలో నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో మంగళగిరి జెమ్స్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుపై అధికారులతో మంత్రి గత సాయంకాలం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉచిత బస్ పథకంలో 200 కోట్ల మందికి ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రఘునాథపాలెం మండలం మోలగూడెంకు టికెట్ కొని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను శాసనసభ్యుడిగా మంత్రివర్గంలో చేరేదాకా కూడా ఆర్టీసీ బస్సులోనే నా ప్రయాణం.
కాబట్టి ఈ సంస్థ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా నేను ఏ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఈ సంస్థ ఉండాల్సిందే. సామాన్యుల కోసం, పేద ప్రజల కోసం ఈ రవాణా వ్యవస్థ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆర్టీసీని బలోపేతం చేయడానికి నా ప్రయత్నం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 నంబరుకు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్దికి మెరుగైన అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా ఇన్వెస్టోపియా గ్లోబల్ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో యుఏఈ తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయని అన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ విద్యుత్ కమిటీ ఎస్ఆర్పీసీ సమావేశం ఈ రోజు నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొంటారు. ఈ సదస్సులో గతేడాది డిస్కంల్లో ఉపయోగించిన సాంకేతికత, విద్యుత్ వినియోగం, దక్షిణాది గ్రిడ్ నిర్వహణ, సరఫరా లైన్లకు సంబంధించి రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులపై చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన కౌలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా సీబీజీ ప్లాంట్ల నిర్మాణాలు, ప్రాజెక్టులకు స్థలాల కేటాయింపు వంటి అంశాలపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సీబీజీ కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈరోజు మ్యాచ్ కొనసాగనుంది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్. నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాముల్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంను ఐటీ హబ్గా తీర్చిదిద్దే పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2000 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విమానయాన కేంద్రంగా మారనుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.